హలో మాస్టర్స్. ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. మనం గత వారం కూడా క్యాథరిన్ యొక్క ఒక జన్మ గురించి తెలుసుకున్నాము. అండ్ తర్వాత నెక్స్ట్ 10th చాప్టర్ అని చెప్పాను. ఇప్పుడు ఆ చాప్టర్ లో మళ్ళీ దేని గురించి చెబుతున్నారో చూద్దాము. ఆ రోజుగా ఆ చికిత్స అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే డాక్టర్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకు తెలుసు డాక్టర్ అంటే డాక్టర్ బ్రియాన్ గారు, పేషెంట్ క్యాథరిన్. వాళ్ళిద్దరి మధ్యలో చికిత్సా విధానం, మానసికమైన ఆందోళనలు ఆమెకి ఏమైతే ఉన్నాయో వాటిని సరి చేయడానికి ఈ చికిత్సా విధానం వాడుతున్నారు. అది ఏ విధంగా జరుగుతుంది అంటే, భౌతికంగా తను నేర్చుకున్న విద్య ద్వారా తనకి నయం చేయడానికి సాధ్యం కాదు అని అర్థమవుతుంది. ఆయనకి క్లియర్ గా జూడీగా తెలుస్తోంది. కాంతి లోకంలోని మాస్టర్స్ తన ద్వారా ఈ ప్రపంచానికి సందేశాలు ఇవ్వడానికి ఈ చికిత్సా విధానం ద్వారా ఇవ్వడానికి కూడా ఇదొకటి మార్గము అన్నట్లుగా కూడా తెలుసుకోగలుగుతున్నారు. తన చుట్టూ ఉన్న వైద్యులందరిలో కూడా మెల్లమెల్లగా మార్పును గమనించగలుగుతున్నారు. ఒక్కొక్కరు ఈయన ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొలది ఒక్కొక్కరు తనకై తానుగా వచ్చి ఇదిగో నా ఎక్స్పీరియన్స్ ఇది, ఇదిగో నా ఎక్స్పీరియన్స్ ఇది అని స్పిరిచువల్ రిలేటెడ్, అంటే జనరల్ గా మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు అందరికీ షేర్ చేసుకోలేము. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం, లేదా మొహమాట పడుతూ ఉంటాము, లేదా అర్థం చేసుకోలేరేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బికాస్ మనం ఒక ఎనర్జీ లెవెల్ దగ్గర ఉంటాము, వాళ్ళు ఇంకొక ఎనర్జీ లెవెల్ దగ్గర ఉంటారు. మనకది ఎనర్జీస్ అని తెలియకపోయినా కూడా ఇది డిఫరెంట్ అండర్స్టాండింగ్ అనేది మనకు తెలుపుతూ ఉంటుంది లోపల మనసు. మనం సింపుల్ గా మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదులే అన్న ఒక ముక్కతో అనేస్తాము, కానీ దాని మీనింగ్ ఏంటి అంటే వీ అండర్స్టూడ్ దట్ ఆటోమేటికల్లీ అవర్ ఎనర్జీస్ అండ్ ఎవరితోనైతే మనం షేర్ చేసుకోవాలి కానీ షేర్ చేసుకోలేము అని అనుకుంటున్నాము, వాళ్ళ ఎనర్జీస్ డిఫరెంట్ గా ఉన్నాయని మనకు ఇన్నర్ ద్వారా తెలుస్తుంది అనమాట. అందుకని మనం చెప్పుకోలేము. మన ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు ప్రతి చిన్న విషయం కూడా అర్థం చేసుకోగలిగి ఉండాలి. వాళ్ళది మనము, మనది వాళ్ళము. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము, ఎందుకు కొన్ని చెప్పుకోలేకపోతున్నాము, చెప్పిన వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే ద డిఫరెన్స్ ఇస్ ఇన్ ఎనర్జీస్ అన్నమాట. సో ఏం చేయాలి, వాళ్ళ ఎనర్జీస్ ని మనం ఏమి ఇంపాక్ట్ చేయలేము. ఇంపాక్ట్ ఎలా చేయగలము అంటే ఇంట్లో మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు వైబ్రేషన్స్ మనతో పాటుగా ఇంట్లో కూడా రేజ్ అవుతూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళల్లో కూడా మార్పు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ తర్వాత మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళ గ్రోత్ వాళ్ళకు ఉంటుంది. కానీ మనం చేయడం వల్ల ఇంట్లో ఎనర్జీస్ పెరిగి అది ఆటోమేటిక్ గా కొద్దిగానైనా మార్పు వస్తుంది, ఎక్కువ కూడా రావచ్చు. అది మనం చేయగలిగేది. అండ్ మనది వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఇంకొకటి ఏంటి అంటే మన ఎనర్జీస్ ఇంకా విపరీతంగా పెంచుకోవాలి. అప్పుడు వాళ్ళు మనల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో మనకు తెలియడం ద్వారా ఇంకా ఆ బాధ నుంచి బయటకు వచ్చేస్తాము. అది వాళ్ళు అర్థం చేసుకోవడం కింద మనం తీసుకోవాలి అక్కడ. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళలో ఏమీ మార్పు లేదు, మనలో మార్పు వచ్చింది. ఏమని మార్పు వచ్చింది, నా ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీస్ డిఫరెన్స్ గా ఉన్నాయి, అందుకే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళని నేను ఇబ్బంది పెట్టకూడదు, లేదా వాళ్ళ మీద నేను కంప్లైంట్ చేయకూడదు అన్న జ్ఞానం మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానానికి వస్తామో ఆటోమేటిక్ గా యూనివర్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఏదైతే వాళ్ళు అర్థం చేసుకోవాలో ఆ మార్పు వాళ్ళలో కలిగిస్తుంది. దట్స్ ద బ్యూటీ. సూపర్ డూపర్ బ్యూటీ ఏంటి అంటే మనలో మనము మార్పు తెచ్చుకోవడం ద్వారా అవతలి వారిలో మార్పు గమనిస్తాము. ఎలా గమనిస్తాము, యూనివర్స్ చేసేస్తుంది అదంతా మన కొరకు. ఎలాగా, మనం అందరికి కుకింగ్ అంటే తెలుసు. మనకి కుకింగ్ ఏంటి, ఒక గిన్నె పెడతాము, దాంట్లో అన్ని వస్తువులు వేసేస్తాము, ఏమేమి వేయాలో ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాము. పెట్టగానే గిన్నె పెట్టి అవన్నీ వేయగానే కూర అయిపోతుందా మనకి? అవ్వదు. ఏం కావాలి, గిన్నె కింద మంట కావాలి మనకి. అది గ్యాస్ స్టవ్ కానివ్వండి, ఎలక్ట్రిక్ స్టవ్ కానివ్వండి, కట్టెల పొయ్యి కానివ్వండి, బొగ్గుల పొయ్యి కానివ్వండి, ఏదో ఒకటి ఫ్లేమ్ అయితే, మంట అయితే కావాలి. అది లేనిది అన్ని సరైన పాళ్లల్లో మీరు సరైన నిష్పత్తిలో అన్ని వేశారు కానీ అవ్వదు కదా. ఆ మంట ఏంటి, యూనివర్స్. అది కుక్ చేస్తుంది. అలాగే మనలో మనం మార్పు అన్ని చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనకు యూనివర్స్ సహాయం చేసి అవతలి వారిలో
మనకు అనుకూలమైన మార్పు కానీ, అందరి గ్రోత్‌కు అనుకూలమైన మార్పు కానీ, లేదా అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అయితే యాక్సెప్ట్ చేయించడం కానీ జరుగుతుందనమాట. కాబట్టి మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం, జ్ఞానం వాటి ద్వారా వైబ్రేషన్ పెంచుకోవడం. ద ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ ఏదైనా ఒకటే పదం మనం. సో ఇక్కడేమంటున్నారు, అతి వేగంగా ఒక వారం గడిచిపోయింది లాస్ట్ ట్రీట్మెంట్ తర్వాత. ఆ వారంలో క్యాథరిన్ చివర చికిత్సాంకపు టేపులను మళ్ళీ మళ్ళీ విన్నాను. ఆత్మ పునరుజ్జీవన స్థితిని నేను ఏ విధంగా సమీపిస్తున్నాను, ఏ మహాప్రజ్ఞో నాకు వచ్చేసినట్లు నాకు అనిపించడం లేదు. ఇప్పుడు ఆత్మలు తిరిగి రాబోతున్నాయి నాకు సహాయపడడానికి. కానీ కాథరిన్‌కి నేనేం చికిత్స చేయాలి? ఎటువంటి చికిత్స ఆమెకు జరపాలో నేనెలా నిర్ణయించుకోవడము? ఆ చికిత్సను అందించగలిగే సమర్థత నాలో ఉన్నదా? నాకు తెలుసు నేను తొందరపడకుండా నిరీక్షిస్తూ ఓర్పు పట్టి ఉండాలని. కానీ మాస్టర్ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఓర్పు ఉండాలి. సరైన సమయంలోనే చెయ్యాల్సింది చెయ్యాలి. జరగాల్సిన సమయంలోనే జరగాల్సింది వస్తుంది. సమయం వచ్చినప్పుడు నీకు అంతా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మేము నీకందించిన జ్ఞానమంతా నీకు జీర్ణమవ్వడము అంటే అర్థం మాస్టర్స్, కన్నములో నిక్షిప్తమై ఉండడం. డిఎన్ఏ అంటామే. డిఎన్ఏ ఏంటి? ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇప్పుడు పేపర్‌లో చూస్తూ ఉంటాము. అప్పుడు జయలలిత గారి కేసు విన్నాము. ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఆయన కూతుర్ని, ఆమె కొడుకుని, నేను అల్లుడిని, ఇంకొకటి అని చెప్పేసి చాలా మందొచ్చారు. అప్పుడు వైద్యులు ఏం చేస్తారు? లేదా ఫస్ట్ కోర్ట్ ఏం చెప్తుంది? డిఎన్ఏ టెస్ట్ చేయండి అని చెప్తుంది. డిఎన్ఏ టెస్ట్ చేసి ఈవిడ కూతురా? కొడుకా? కాదా? అవునా? ఫ్యామిలీ మెంబరా? తెలుసుకుంటారు. ఎలాగా? కణంలో ఉంటుంది అన్నట్లు ఆ డిఎన్ఏ అక్కడ సైన్స్ పరంగా. ఇక్కడ మనం ఏంటి, ఆ జ్ఞానం కణంలో జీర్ణింప చేసుకున్నట్లయితే మన సోల్ ఇంకెన్ని జన్మలు తీసుకుంటుందో ఆ సోల్ తో పాటు ఆ జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ సోల్లో ఉంటుంది కాబట్టి. సోల్ అనేది మన మూల నిధి. అందులో ఒక్కసారి నిక్షిప్తం చేసుకున్నట్లయితే అది అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, నీకు జీర్ణమై వంట పట్టేందుకు నువ్వు అవకాశాన్ని నీకిచ్చుకోవాలి. కాబట్టి నేనిప్పుడు ఓర్పు పట్టి నిరీక్షిస్తూనే ఉండి తీరాలి. ఈయన ఆలోచించుకుంటున్నారు. నెక్స్ట్ వీక్ ఇంకొక వారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమెకు జరిగినవి ఎన్ని చికిత్స విధానాలు అది టేప్ చేసుకుంటున్నారు కదా. ఫస్ట్ కొద్ది రోజులు ఏం చేయలేదు, తర్వాత టేప్ చేసుకోవాలని నిన్నకు అర్థమైపోయి టేప్ చేసుకుని మళ్ళీ వినడం ద్వారానే మనకు ఈ బుక్ అందించగలిగారనమాట. ఇప్పుడు కూడా వింటున్నప్పుడు ఆయనకు అనిపిస్తూ ఉంది, ఈ కాంతిలోకంలోని మాస్టర్స్ నాకు ఇంత జ్ఞానం ఇస్తున్నారు, ఓర్పుగా ఉండమని చెప్పారు, ఇవన్నీ చెబుతున్నారు. తర్వాత ఈ చికిత్సా విధానానికి ఎలా ఉపయోగపడుతుంది, ఆవిడకి ఎలా చెయ్యాలి నేను అని అది ఇది రెండు కలిపి చూసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం నేను వెయిట్ చేయాలేమో, వాళ్ళు చెప్పినట్టుగా విని అర్థం చేసుకుని పరిపూర్ణంగా నమ్మి జీర్ణం చేసుకుని సమయం కోసం నేను వెయిట్ చెయ్యాలి. ఆతృత పడితే సరిపోదు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆమెకి ఏం చికిత్స చేయాలో నాకు అందబడుతుంది, ఆ విషయము తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ జ్ఞానం ఆ ఎనర్జీకి రీచ్ అవుతాడనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా సొల్యూషన్ తెలిసిపోతుంది. రైట్ తాళం చెవి దొరికితే కదండి మనం డోర్ లాక్ తీయగలము. లేదా మీ దగ్గర తాళం చెవుల గుత్తి ఉండనివ్వండి, 1,00,000 తాళం చెవులు ఉండనివ్వండి, అందులో రైట్ తాళం చెవి లేదు మీ దగ్గర, ఎలా ఓపెన్ చేయగలరు? ఓపెన్ చేయలేరు. రైట్? అలాగే ఇప్పుడు జ్ఞానం ఉంది, నాకు అన్ని అందించబడుతున్నాయి. కానీ దాని యొక్క ఎనర్జీ ఇంకా నాట్ రైట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద ట్రీట్మెంట్ షుడ్ బి గివెన్ టు క్యాథరిన్. ఏ ట్రీట్మెంట్ ఆవిడకి ఇవ్వాలో తెలుస్తుంది. కొన్ని ఆల్రెడీ క్లియర్ చేసేశారు. కానీ పూర్తిగా మొత్తం ట్రీట్మెంట్ అయిపోతే ఆవిడ కంప్లీట్ గా బయటకు వచ్చేసినట్లయితే ఈయన కాంతిలోకంలోని మాస్టర్స్ నుంచి ఇంకా ఆగిపోతుంది, తెలిసిపోతుంది ఈయనకి ఇంకా అవసరం లేదు, క్యాథరిన్ ఈజ్ వెల్ అండ్ గుడ్ నౌ, షీఈ్ అబ్సల్యూట్లీ రైట్, నీకు ఇంకా చికిత్స అక్కర్లేదమ్మా, నువ్వు రానవసరం లేదు అని చెప్పగలిగిన రోజు పరిపూర్ణమైనట్టు ఆ చికిత్స. ఇంకా అలా ఏమీ లేదే, మిడిల్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మనకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయే చదువుతూ ఉన్నప్పుడు. సో అవన్నింటికి క్లారిటీ రావాలి ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఫ్యూచర్ చాప్టర్స్ లో.
ఆ చికిత్స అంకపు ప్రారంభంలో క్యాథరిన్ కొద్ది రోజుల క్రితం తనకొచ్చిన ఒక స్వప్న అంశాన్ని మాకు వివరించి చెప్పింది. ఆ స్వప్నంలో ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి ఆ ఇంటికి నిప్పంటుకుంది. ఆ ఇల్లు తగలబడిపోతోంది. ఆమె నిబ్బరంగానే ఉంటోంది. ఇంట్లో పనికొచ్చే సామాను అంతా బయటికి చేరవేసే ప్రయత్నాలకు తన వంతుగా తను తోడ్పడుతూ ఉంది. కానీ ఆమె తండ్రి అదేదీ తనకు పట్టనట్లే కూర్చున్నాడు. క్యాథరినే ఆయన్ని ఇంటి బయటికి నెట్టుకొచ్చింది. తన వస్తువేదో కాలిపోతోంది, త్వరగా వెళ్లి దాన్ని తీసుకురమ్మని ఆయన క్యాథరిన్ని మళ్లీ ఆ మండిపోతున్న ఇంట్లోకే పంపించాడు. అదే వస్తువు క్యాథరిన్ జ్ఞాపకం చేసుకోలేకపోతోంది. ఆ స్వప్నాన్ని విశ్లేషించే ప్రయత్నానికి నేను ఇప్పుడే పూనుకోకూడదని నిశ్చయం చేసుకున్నాను. ఎవరనుకుంటున్నారు? డాక్టర్ గారు. ఆవిడ తన కల గురించి చెబుతోంది. కల గురించి చెప్పినప్పుడు ఒక్కటి మిస్టరీ పాయింట్ ఉంది ఇక్కడ. ఏంటి అంటే, ఆయన లోపల మంటలున్నా సరే, నా వస్తువు ఒకటి అక్కడుంది, వెళ్లి తీసుకురాపో అని చెప్పేసి క్యాథరిన్‌ని పంపిస్తున్నాడు. ఆయనేం సాయం చేయట్లేడు. అలా కూర్చొనున్నాడు దాన్ని పట్టి పట్టనట్లుగా. కానీ ఒక వస్తువు ఉంది, తీసుకొని రా అని మళ్ళీ పంపించాడు. పోనీ ఆ వస్తువేంటో కనుక్కుందాము అంటే ఈవిడకి సరిగ్గా అర్థం కావట్లేదు. అంటే జ్ఞాపకం చేసుకోలేకపోతుంది. కల గదా అది. ఇంకా క్లియర్‌గా తినకి రావట్లేదు. కానీ ఈయనేం తొందరపడట్లేదు. గుర్తొచ్చింది. ఓపిక పట్టాలి, ఓర్పు పట్టాలి అనేది గుర్తొచ్చింది. సో, నేను అప్పుడే అర్థం చేసుకున్నాను, తొందరపడకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. సమయం వచ్చినప్పుడు క్యాథరిన్ మళ్ళీ ఒక యోగ నిద్ర స్థితిలోకి వెళ్లి ఉన్నప్పుడు ఆ విషయం గురించి అప్పుడు శోధించే ప్రయత్నం చెయ్యొచ్చని అనుకున్నాను. బేసికల్లీ ఆ పాయింట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓర్పు అనే మాట గురించి కాంతిలోకంలోని మాస్టర్స్ చెప్పిన దాన్ని ఈయన డైజెస్ట్ చేసుకున్నారు. డైజెస్ట్ చేసుకోవడం అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు లోపల నుంచి మనకు వినపడుతుంది, అది తెలుస్తుంది. అది ఎలా బిహేవ్ చేయాలి? ఎలా తెలుస్తుందండి? నేనిక్కడ ఓర్పుగా పట్టాలని, లేదా ఇక్కడ నేను ఎదురు మాట్లాడాలని, లేదా ఇక్కడ ఫైట్ చేయాలని, లేదా ఇక్కడ గట్టిగా చెప్పాలని మనందరికీ ఉంటుంది క్వెషన్. మనం అంటాము, ఓర్పు పట్టేటప్పుడు ఓర్పు పట్టాలి, గట్టిగా సమాధానం చెప్పే దగ్గర చెప్పాలి, యుద్ధం చేయాల్సిన దగ్గర చెయ్యాలి. ఇవన్నీ అన్నిట్లో ఉంటాము. అన్ని ఆధ్యాత్మిక విషయాల్లో, మూవీస్‌లో అన్నిట్లో వింటాము. ఎలా? ఎలా తెలుస్తుందట అది? నాకెలా తెలియాలండి? ఇప్పుడు మా స్పౌస్, హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరో సతాయిస్తూ ఉన్నారు. నేను ఓపిక పట్టాలా? ఆయనకు మళ్ళీ సమాధానం చెప్పాలా? లేదా ఆమెకు మళ్ళీ సమాధానం నాకెలా తెలుస్తది? ఏ సిట్యుయేషన్ అలా ఏమైనా క్లియర్‌గా రాసి పెట్టబడి ఉంటుందా అండి బుక్? నాకు కూడా ఉండేది ఒకప్పుడు. ఆ క్వెషన్ ఎలా అనేది. ఎలా అంటే, దానికి సంబంధించిన జ్ఞానం కంప్లీట్‌గా జీర్ణమైపోయినప్పుడు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. దాన్నే మన పూర్వీకులు ఏమని చెప్తారంటే, సమయం వచ్చినప్పుడు నీకు అర్థమైతదిలే. ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదు అని అంటూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటే ఇది. ఇప్పుడు ఈయనకు తెలిసింది. మళ్ళీ వెంటనే గుచ్చి గుచ్చి అడగట్లేడు ఆమెని. గుర్తు చేసుకో, అది అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు అలా చెప్పట్లేడాయన. నేను వెయిట్ చేయాలి, ఓర్పు పట్టాలి. మళ్ళీ ఇంకో చికిత్స యోగ నిద్రలోకెళ్ళినప్పుడు తెలుస్తుందిలే నాకు అని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. అంటే యాంగ్జైటీ పోతుంది ఆయనకక్కడ. అదేంటి తెలియలేదే, చెప్పలేదే అన్న యాంగ్జైటీ లేదాయనకి. హి ఈస్ మూవింగ్ ఆన్ అన్నమాట నెక్స్ట్ స్టెప్‌కి. ఇప్పుడామె అతి శీఘ్రంగానే అంటే త్వరగానే యోగ నిద్ర పార్యవశ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలైంది మళ్ళీ ఆ వారం తర్వాత. సో, యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది. ముసుగు వేసుకొని ఉన్న ఒక ఆడ మనిషి కనిపిస్తోంది. ఆమె మొహం మీద ముసుగు లేదు. ఆమె జుట్టు మీద మాత్రమే ఉంది ఆ ముసుగు. క్యాథరిన్ మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయింది. అది నీకింకా కనిపిస్తోందా ఆ ముసుగు అని అడిగాడు డాక్టర్ గారు. అదెక్కడో పోయింది. ఒక నల్ల గుడ్డ కనిపిస్తోంది. ఓ బంగారు రంగుతో ముద్రింపబడిన లతల బొమ్మతో. అక్కడక్కడ బురుజుల్లాంటి నిర్మాణాలతో ఉన్న ఒక పెద్ద విశాలమైన భవంతిని చూస్తున్నాను. అది తెల్లగా ఉంది ఆ భవంతి. అదేం భవంతో గ్రహించగలుగుతున్నావా చూడు ఒకసారి అని అడిగారు డాక్టర్. అంటే ఆవిడ ఆ భవంతి వెనక ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద మంచు ఉన్నది పేరుకొని. కానీ పచ్చగడ్డి నేల ఉంటోంది. లోయ నేల మీద మేమున్న చోట్లో. పర్వతం మీద మంచుందట, కానీ పచ్చగడ్డి ఉందట. ఒక లోయ ఉందట, ఆ లోయలో వీళ్ళున్నారట. సరే, ఆ భవంతిలోకి నువ్వు వెళ్ళగలుగుతావా? ఆ డిస్క్రిప్షన్ విన్నాడు, వదిలేశాడు. మళ్ళీ ఈయనకేం కావాలి? ఆ భవంతిలో లోపల ఏముందో కావాలి ఈయనకి. ఆ భవంతి లోపలికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? వెళ్ళగలుగుతాను. ఒక విధమైన నల్ల పాలరాతితో ఆ భవనం నిర్మింపబడి ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది ఆ భవంతి గోడలను ముట్టుకుంటే. ఓహో! అది ప్రార్థనా మందిరమా?
ఏదైనా మఠం లాంటి భవనమా అని అడిగారు డాక్టర్. తెలీదు నాకు. ఒక చెరసాల లాగా అది ఉన్నది అని నాకు అనిపిస్తోంది. ప్రిజన్ లాగా, జైలు లాగా అనిపిస్తోందట. నల్ల పాలరాతి అనన్నది. అంతకుముందు ఏమన్నది? తెల్లటి భవంతి అన్నది. ఇప్పుడు చెప్పిందేంటి? నల్ల పాలరాతి. జనరల్ గా మనకు జైలు గోడలు చూపించినప్పుడు మూవీస్ లో కూడా నల్లగానే చూపిస్తూ ఉంటారు, డార్క్నెస్ చూపిస్తారు. చాలా చల్లగా ఉంటుంది ఆ భవంతి గోడల్ని ముట్టుకుంటే. ప్రార్థనా మందిరమా, మఠం లాంటి భవనం అంటే తెలీదు, జైల్లాగా అనిపిస్తోంది అని చెప్పింది. చెరసాలన ఎవరైనా కనిపిస్తున్నారా ఆ భవనంలో, దాని చుట్టుపక్కల్లో అని అడిగారు. కనిపిస్తున్నారు. కొంతమంది సైనికులు నల్ల యూనిఫారమ్స్ ధరించి ఉన్నారు. ఒత్తైన మెత్తటి బంగారు రంగు భుజకీర్తులతో. ఆ భుజకీర్తులకు దారాల మీద బంగారు పూసలు వేలాడుతున్నాయి. బంగారుతో కొసదేలిన కిరీటాల్ని వాళ్ళు ధరించి ఉన్నారు. నడుములకు ఎర్రగుడ్డ పట్టీని కట్టుకుని ఉన్నారు. మరి నీ చుట్టెవరైనా వాళ్ళందరినీ వర్ణిస్తోంది ఎలా ఉన్నారో. నీ చుట్టెవరైనా సైనికులు ఉన్నారా అంటే 2 3 ఉన్నారు. నువ్వు అక్కడే ఉన్నావా అని అడిగారు డాక్టర్. నేనెక్కడో ఉన్నాను, ఆ భవంతి లోపల నేను లేను, దానికి సమీపంలోనే ఎక్కడో ఉన్నాను. సరే చుట్టూ తిరిగి చూడు, నువ్వు అక్కడ ఉన్నావేమో చూడు, పర్వతాలున్నాయి అక్కడ, పచ్చిక బయలు కూడా కనిపిస్తోంది, అక్కడే నల్లరాతి భవనం కూడా ఉంది. మరి ఇంకేమైనా భవంతులున్నాయా? ఒకసారి చూసి చెప్పు, ఇవన్నీ చెప్పావు కానీ అని అడిగారు. అంటే ఏ భవంతులైనా ఉంటే అవి ఈ భవంతికి సమీపంలో లేవు. నాకు ఒక్క భవంతి మాత్రమే కనిపిస్తోంది. ఏ తోడు లేకుండా దాని చుట్టూ ఒక గోడ కూడా ఉంది, ఎత్తైన గోడ. ఉండవచ్చు. ఏమంటుందంటే భవంతులు ఉండొచ్చు, కానీ దీని చుట్టుపక్కల మాత్రం లేవు. ఇక్కడ నాకు ఇదొకటే భవంతి కనిపిస్తుంది, ఏ తోడు లేకుండా. అంటే ఈ భవంతి చుట్టూ ఇంకేమీ లేకుండా ఇదొకటే కనిపిస్తుంది, కానీ దాని చుట్టూ ఒక పెద్ద ఎత్తైన గోడ ఉందట. అది ఓ కారాగారం లాగానో, కోట లాగానో కనిపిస్తుందా నీకేమైనా అని అడిగాడు. ఉండొచ్చు, కానీ అది ఒక ఏకాకి భవనం లాగానే ఉంది. ఈ భవంతి నీకు కనిపించడంలో ఏం ప్రాముఖ్యత ఉంది? ఆయన ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రకరకాల క్వశ్చన్స్ వేస్తాడు కదా, మనందరికీ తెలుసు. సరే, ఈ భవంతి నీకు కనిపించడంలో ఏం ప్రాముఖ్యత ఉంది? దాని గురించి ఏముంది? ఎందుకు చెబుతున్నావు నాకు? ఏదైనా ప్రాముఖ్యత ఉంటే చెప్పు అన్నట్లుగా అడిగారు. అంటే ఒక సుదీర్ఘ నిశ్శబ్దం, క్వైట్ గా కాసేపు ఉన్నది. తర్వాత ఇంకేం చెప్పట్లేదు. మళ్ళీ ఈయనే అడిగారు, నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో ఏమైనా తెలుస్తుందా పోని? ఆ సైనికులు ఏ ప్రాంతంలో ఉంటున్నారా? ఈయనకెంతసేపు అది ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ ప్రజలు, ఈమె ఐడెంటిటీ ఏంటి, ప్రస్తుత జన్మలో ఉన్న వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నారా, ఉంటే ఆమెకి పాజిటివ్ గా ఉన్నారా, నెగిటివ్ గా ఉన్నారా? పాజిటివ్ గా ఉంటే ఈయనకేం అవసరం లేదు, అక్కడ మనకేమి ఇన్ఫర్మేషన్ రాదు. నెగిటివ్ గా ఉంటే ఏ రకమైన ఎమోషన్స్ ఈమెలో ఉన్నాయి, ఏ ఆందోళనలు ఉన్నాయి, తర్వాత జన్మ చివరి వరకు తీసుకెళ్తారు. చనిపోయేటప్పుడు ఎలా ఉంది, ఏ వాసనల్ని పట్టుకుంది ఈమె ఆ జన్మలో చివరిగా చనిపోయేటప్పుడు, ఇది కావాలి ప్రతి జన్మలో ఆయనకి. మన టూకీగా చెప్పాలంటే ఇది. ఏ జన్మైనా తీసుకోండి. అందుకు రకరకాలుగా ఆమె చెప్పిన డీటెయిల్స్ ని బట్టి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వెరీ ఫ్యూ టైమ్స్ ఆమె ఈయనేమి క్వశ్చన్స్ వేయకముందే టకటకా చెప్పేస్తూ ఉంటది. చాలా సార్లు మాత్రం చాలా డీటెయిల్డ్ గా ఈయన అడుగుతుంటేనే చెబుతూ ఉంటది ఒక్కొక్కటి. కొన్నిసార్లు అసలు అది కూడా చెప్పదు, క్వైట్ గా ఉండిపోద్ది. సో తర్వాత నువ్వే ఊళ్ళో ఉన్నావో, దేశంలో ఉన్నావో, సైనికులు ఎక్కడున్నారో చెప్పమని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం మాస్టర్స్, ఎక్కడో పేజ్ నేను ఉక్రెయిన్ అన్న ఊరు పేరు నాకు కనిపిస్తోంది అని చెప్పింది. ఉక్రెయినా? ఆమె జీవితాలలో ఉన్న వైవిధ్యాల గురించి అబ్బురపడుతూ నేను రెట్టించాను. ఏ సంవత్సరము తెలుస్తోందా? నీకది జ్ఞాపకం వస్తోందా? ఇది ఏ కాలంలో జరిగింది అని అడిగారు. ఈయనకిప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఊరు పేరు తెలగానే ఉక్రెయిన్ అన్న ఊరు పేరు కనిపిస్తుంది. అంటే 1700 క్యాథరిన్ కాస్త తడపడింది. అంటే అంటుంది బయటికి 1700 అని యోగ నిద్రలో అంటోంది. అనుకుంటూ కాస్త తడబడుతోంది. అప్పుడు తర్వాత మళ్ళీ తనని తానే తమాయించుకొని 1758
1758. అక్కడ ఎంతో మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో నాకు తెలియడం లేదు. వాళ్ళ వద్ద పొడవాటి ఖడ్గాలు ఉన్నాయి. ఒంపుగా తిరిగి ఉన్నాయి ఆ ఖడ్గాలు. ఇంకా నీకేం కనిపిస్తున్నాయి? ఏం వినిపిస్తున్నాయి? ఒక నీటి ఊట కనిపిస్తోంది. గుర్రాలకు నీళ్లు అక్కడే పడుతూ ఉన్నారు. ఆ సైనికులు గుర్రాల మీద స్వారీ చేస్తున్నారా అని అడిగారైన. అవును. ఆ సైనికులకు ప్రత్యేకమైన పేర్లేమైనా ఉన్నాయా? వాళ్ళు తనను ఏమని సంబోధిస్తున్నారు? ఆమె కాసేపు వినింది. విని ఏమని పిలుచుకుంటున్నారో నాకు వాళ్ళైతే తెలియడం లేదు. అంటే ఆ సైనికుల పేర్లేంటి తెలుసుకోవాలని నేను అనుకున్నాడు. ఏమో నాకేం తెలియడం లేదు అన్నది. సరే వాళ్ళ దగ్గర నువ్వున్నావా ప్రస్తుతము అని చెప్పేసి అడిగాడు. లేదు. మళ్ళీ ఒక చిన్న పాపలాగా ఆమె మాట్లాడుతోంది. చిన్న చిన్న మాటలతో మహాక్లుప్తంగా మాట్లాడుతోంది. నేను మహా నైపుణ్యం ఉంటున్న ప్రశ్నకుడిలాగా ఉండాల్సి వస్తుంది. ఆమెనేమో అన్ని ముక్కలు ముక్కలుగా ఇన్ఫర్మేషన్ చెబుతోంది. అంటే కావాలని కాదు, అంతే అందుతోంది ఇప్పుడు ఆమెకి యోగ నిద్రలో. ఈయన మాత్రం ఒక ప్రశ్నకుడులాగా, అంటే గొప్ప ప్రశ్నలు వేసే మనిషిలాగా ఈయన ఉండాల్సి వస్తుంది. అప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎయిదర్ అవతల వాళ్ళైనా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేకపోతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనము రకరకాల సరి అయిన ప్రశ్నలతోని మనం రాబట్టాలి. ఇది నిత్య జీవితంలో కూడా అందరికీ వర్తిస్తుంది. ఆఫీస్‌లో కూడా ఉంటుంది మాస్టర్స్ ఇది. వాళ్ళు చాలా సార్లు కొంతమందికి ఏమో ఏమంటారు? ఆ ఎఫెక్టివ్‌నెస్ వాళ్ళల్లో అది. ఆ చురుకుదనం లేక మనం ఎంత అడిగితే అంతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు షేర్ చేసుకోవద్దని కాదు. వాళ్ళ మెంటాలిటీ అంతే. ఇప్పుడు నేను ఈ క్వెషన్ అడిగాను దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళకు తెలుసు కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎంత అడుగుతామో అంతే ఇస్తారు. అడిగిన దానికి ఇస్తూ ఉంటారు. అప్పుడేం చేయాలి మన రోలు? మనకు కావలసిన దానికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం రాబట్టుకోగలగాలి. అది మన నైపుణ్యత మీద ఆధారపడి ఉంటుంది. సరి అయిన ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టగలగాలి. కొంతమంది ఏం చేస్తారు? మనం ఒక క్వెషన్ అడగగానే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు దానికి రిలేటెడ్. ఇలా రకరకాలుగా ఉంటారు. మనం అవతల సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ని బట్టి మనం ఎలా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది? అగైన్ మన లోపలున్న జ్ఞానం మనకి తెలియచెబుతుంది. మరి ఆ జ్ఞానం ఉండాలి అంటే ఎనర్జీస్. వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. మనతో పాటు మనం గడుపుతూ ఉండాలి. అప్పుడు మనకు రైట్ టైంలో రైట్ విధానంగా మనని లోపల ఉన్న ఇన్నర్ నడుపుతూ ఉంటుంది. మరి వాళ్ళందరూ ఆ సైనికులందరూ నీకు సమీపంలోనే కనిపిస్తున్నారంటే అవును. నువ్వు ఆ ఊళ్ళోనే ఉన్నావా? అవును. అక్కడే జీవిస్తున్నావా? అనుకుంటాను. అక్కడే జీవిస్తున్నాను అనుకుంటాను. మంచిది. అక్కడ మీ ఇల్లెక్కడుందో చూసి చెప్పు. అక్కడ ముతక బట్టలు ఉన్నాయి. ఒక చిన్న పిల్లవాడు, ఒక బాబు కనిపిస్తున్నాడు. వాడి దుస్తులు ఎంతో ముతకగా ఉన్నాయి. వాడు చల్లగా ఉన్నాడు. కుర్రాడి ఇల్లు ఆ ఊళ్ళోనే ఉందా? అని అడిగాడు డాక్టర్. మళ్ళీ ఒక సుదీర్ఘ నిశ్శబ్దం. ఏమో ఉన్నట్లు లేదు. ఈ జీవితంలో వ్యవహరించేందుకు ఆమెకు ఎంతో కష్టంగా ఉన్నట్లుంది. పొడి పొడిగా సమాధానాలు చెబుతుంది కదా! డాక్టర్ ఏమనుకుంటున్నాడంటే, ఈ జీవితంని ఆమె యాక్సెస్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటున్నాడు. ఆమె ఇస్తున్న సమాధానాలన్నీ కూడా అస్పష్టంగానే, పూర్తిగా తెలిసున్నట్లు లేకుండా అస్పష్టంగా ఉన్నాయి. అందుకని ఆయనకు అలా అనిపించింది. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఆమెకి ఈ జీవితం గురించి అన్నట్టుగా. ఇప్పుడు చెబుతున్న జీవితం గురించి. సరే ఆ అబ్బాయి పేరేంటో నీకు తెలుసా? తెలీదు. ఆ అబ్బాయికి ఏం జరుగుతుంది? వాడితో పాటే వెళ్ళు. ఏం జరుగుతుందో చూసి చెప్పు. ఆ అబ్బాయికి తెలుసున్న ఏ మనిషో ఒకతను ఖైదీగా ఉంటున్నాడు. ఇదొక్క ఇన్ఫర్మేషన్ చెప్పింది. వాడితో పాటు ఎళ్ళు, ఏం జరుగుతుందో చూడు, అసలు అబ్బాయి నీకెందుకు కనిపిస్తున్నాడు? ఆ అబ్బాయి ఎందుకు కనిపించాడో డీటెయిల్స్ తెలియాలి కదా! అప్పుడు ఒక్క ఇన్ఫర్మేషన్ ఏమందంటే, ఆ అబ్బాయికి తెలుసున్న ఏదో ఒక మనిషి ఆ జైల్లో ఉన్నాడట ఖైదీగా. ఆ అబ్బాయికి మిత్రుడా? బంధువా? వాళ్ళ నాన్న అనుకుంటా అని చిన్నగా సమాధానం చెప్పింది. అంటే అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఆ అబ్బాయి నువ్వేనా ఆ జన్మలో అని అడుగుతున్నాడు. అంటే ఏమో నాకు ఖచ్చితంగా తెలియడం లేదు అని చెప్పింది. వాళ్ళ నాన్న చెరసాలలో ఉన్నందుకు ఆ అబ్బాయి ఏ విధంగా బాధపడుతూ ఉన్నాడు? క్లియర్‌గా అడిగాడు. ఏ విధంగా బాధపడుతున్నాడు వాళ్ళ నాన్న గురించి ఆ అబ్బాయి చెప్పు అని. ఆ అబ్బాయి ఎంతో భయపడుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నని చంపేస్తారేమోనని అని చెప్పింది. ఇంకా తెలీదు. ఆమెకు ఆ అబ్బాయి తనేనా ఆ జన్మలో కాదా ఇంకా తెలీదు.
సరే వాళ్ళ నాన్న ఏం నేరం చేశాడు అని అడిగాడు. ఆ సైనికుల వస్తువు దేన్నో దొంగిలించాడట. ఏవో పత్రాలు దేన్నో దొంగిలించాడు. ఆ అబ్బాయి దేన్నో స్పష్టంగా చెప్పుకోలేకపోతున్నాడా అంటే, లేదు. ఆ అబ్బాయి తన తండ్రిని ఇక ఎప్పటికీ చూడలేడేమో. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని చూసాడా లేదా అది చెప్పు కనీసం అని అడిగాడు. అంటే లేదు. జైల్లో ఉన్నాడు. అక్కడికెళ్ళి చూడాలని అబ్బాయి తహతహలాడుతున్నాడు. చంపేస్తారేమో అని భయపడుతున్నాడు. ఎందుకు చంపేస్తారు అంటే, ఏదో వాళ్ళకి సంబంధించిన పత్రాలు దొంగిలించాడు అన్న నేరం తన మీద ఉంది. పోనీ చూసాడా ఇంతవరకు అంటే, చూడలేదు. చూస్తాడన్న నమ్మకము లేదు అని చెప్తోంది. అంటే వాళ్ళ నాన్న ఆ కారాగారంలో ఎన్నాళ్ళు ఉంటాడో, పోనీ ఏమైనా అదైనా తెలుసా అతనికి? అసలు ఆ మనిషి బ్రతికి ఉంటాడా అని అడిగాడు. లేదు ఆమె జవాబిచ్చింది. ఆమె జవాబిచ్చేటప్పుడు గొంతు వణుకుతూ ఉంది. ఆమె తల్లడిల్లిపోతూ ఉంది. ఆమె వివరాలను పూర్తిగా అందించడం లేదు. అయినా తాను అనుభవిస్తున్న, చూస్తున్న విషయాల గురించి ఎంతో బాధలో పడిపోయి ఉన్నది. సరే, ఆ అబ్బాయికి ఏం అనుభూతి కలుగుతోంది? ఆ అనుభూతిని నువ్వు కూడా పొందగలుగుతున్నావా? ఆ పిల్లాడు పొందుతున్న భయాన్ని, ఆందోళనని నీకు కలుగుతోందా? అదే అనుభూతి కలుగుతోందా? ఎంత క్లియర్‌గా వేశాడు చూడండి ప్రశ్న. వెరీ, వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. మనకు నిత్య జీవితంలో ఈ నాలెడ్జ్ కావాలి. సరి అయిన ప్రశ్న వెయ్యగలగాలి. 100 ప్రశ్నలు సంధించడం కాదు. మనకొకటి కావాలి అంటే ఫస్ట్ మనకు తెలియాలి ఏం కావాలి. ఆ కావలసిన దాన్ని ఎలా అడగాలి అవతలి వారిని? అవతలి వారి నుంచి ఎలా సమాధానం రాబట్టగలగాలి? ఎంత చక్కగా ఫ్రేమ్ చేశాడు చూడండి. ఆ అబ్బాయి నువ్వేనా అని డైరెక్ట్ గా అడిగినప్పుడు ఏమో నాకు తెలియదు అంటుంది. ఇప్పుడేమంటున్నాడు? ఆ అబ్బాయి ప్రస్తుతం ఏదైతే ఆందోళన, భయము, ఇబ్బంది, బాధ పడుతున్నాడో అవన్నీ ప్రస్తుతం నీకు కలుగుతున్నాయా? కలుగుతున్నాయి అంటే మనందరికీ తెలుసు దాని మీనింగ్ ఏంటో. ఈమె ఆ అబ్బాయి ఆ జన్మలో. అప్పుడు ఏమవుతది? పునరావృతం. మనకు గుర్తుంది కదా ఆ పదం? ఆ ఆ పర్టిక్యులర్ సన్నివేశం, ఆ పర్టిక్యులర్‌ది ఏదైతే ఉందో సిట్యుయేషను మళ్ళీ ఈమెలో ఇప్పుడు రిపీట్ అయ్యి, దాన్ని మళ్ళీ తిరిగి పొంది అంటే ఆ సిట్యుయేషన్‌లో ప్రస్తుతం జీవించి, ఆ బాధ నుంచి బయటికి రావాలి. అది చికిత్స ఎండ్ అయ్యే విధానం ఒక మానసిక బాధకి. ఒకదానికి. ఇంతకుముందు అలాగే జరిగింది. అలాగే బయటపడింది కదా! ఇప్పుడు కూడా ఆయన ఉద్దేశ్యం అదే. ఆ బాధను నువ్వు ప్రస్తుతం పొందుతున్నావా? పొందింది అంటే ట్రీట్మెంట్ సరి అయిన దిశలో ముందుకు వెళ్తోంది అని మీనింగ్ మనకి. ఈ జన్మ వివరాలు ఈయనకు ఉపయోగపడుతున్నాయి ఆమె చికిత్సా విధానంలో అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అంత క్లియర్ గా అడిగినా కూడా అప్పుడు ఏమని చెప్పింది? ఒకటే వర్డ్ చెప్పింది. యెస్, కలుగుతోంది. అబ్బాయి ఏవైతే పొందుతున్నాడో భయాందోళనలు, బాధ అవన్నీ కూడా నాకు కలుగుతున్నాయి అని చెప్పి మళ్ళీ మౌనం వహించింది. ఎందుకు ఇన్నిసార్లు సుదీర్ఘ మౌనము అంటే షీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్. ఆ బాధలో ఉంది. అంతే కదండి. చాలా బాధలో ఉన్నప్పుడు మనం ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బ్లాంక్ మైండ్‌తో ఉంటారు. ఏమీ చెప్పడానికి రాదు. వాళ్ళ మైండ్ మొత్తం అదే బాధ ఆవరించుకునుంది. దాన్నే ధ్యానంలాగా అనుభవిస్తూ ఉన్నారు. ధ్యానం అంటే ఏంటి మనకి? కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం ధ్యానం. ఎందుకు అలా చేస్తున్నాము? బికాస్ ఏదో ఒక దాన్ని పట్టుకొని ఉండంది ఉండలేం మనం. అది కావాలి మనకి. ఆ పట్టుకునేది ఏది పట్టుకోవాలి? శ్వాసను పట్టుకుంటున్నాం. ఎందుకు శ్వాసను పట్టుకోవాలి? శ్వాస మాత్రమే వెనక్కి ముందుకు వెళ్ళలేదు. ప్రస్తుత క్షణంలో జరుగుతుంది. ఇప్పుడు నేను తీసుకునే శ్వాస ఇప్పుడే తీసుకుంటాను. ఒక క్షణం ముందు తీసుకోలేను. ఒక క్షణం తర్వాత తీసుకోలేను. అది. ప్రెజెంట్ స్టేట్ అన్న దానికి మరి ఒక మీనింగ్ మనకు శ్వాస. దానికి ఎగ్జాంపుల్ అనుకోండి. మరి ఒక మీనింగ్ అనుకోండి. దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అంటే శ్వాసను తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అలాంటి శ్వాసని చేతికర్రగా పట్టుకొని మన ఏకాగ్రత నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని పేరేమంటున్నాము? ధ్యానం అంటున్నాము. మనం బాధగా ఉన్నప్పుడు లోవర్ ఎమోషన్స్‌లో ఏం చేస్తాము? మనసంతా పూర్తి ఏకాగ్రతతో ఆ బాధ మీద నిలుపుతాము. అంటే ఏంటి? అది కూడా ధ్యానమే. అంటే అప్పుడు కూడా మేనిఫెస్ట్ చేస్తాము. ఏం మేనిఫెస్ట్ చేస్తాము? ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధని మరింతగా మేనిఫెస్ట్ చేస్తాము. యూనివర్స్ ఏం చూస్తుంది? నీ ఎమోషన్ చూస్తుంది. ఎమోషన్ ద్వారా ఫ్రీక్వెన్సీని కనిపెడుతుందది.
మనం ఏ ఎనర్జీస్ లో ఉన్నాము. ఎస్, బాధతో ఉన్నాను, మనసంతా కన అదే బాధను అనుభవిస్తూ ఉన్నాను, నాకు ఇంకొకరి మాట వినపడట్లేదు, ఇంకో పని చేయాలనిపించట్లేదు, ఇంకో ఆలోచన రావట్లేదు, అదే బాధని మింగుతున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, దాంతోనే ఉన్నాను. యూనివర్స్ ఏం చేస్తుంది? ఓహో, ఈమెకు ఈ బాధ కావాలన్నమాట, షీ నీడ్స్ దిస్ ఫ్రీక్వెన్సీ, ఇంకా కొన్ని పడేస్తుంది బకెట్లో. తప్పేమీ లేదు, యూనివర్స్ ఇది కాదు, అక్కడ మనం అందిస్తున్నాం ఆ ఫ్రీక్వెన్సీ. మనకు ఫార్ములా తెలుసు, మనం ఏ ఎమోషన్స్ లో ఉంటే యూనివర్స్ ఆ ఎమోషన్ ని పంపిస్తుంది. నేను బాధలో ఉన్నాను, దాన్ని ఒక ధ్యానం తపస్సు మాదిరి చేస్తున్నాను, సో మళ్ళీ అవి అట్రాక్ట్ అవుతాయి. సినిమాలో ఏమని చెప్తారు? సినిమా కష్టాలు అంటారు. ఒక్కసారి ఒకటి నడుము మీద పడిందంటే ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉంటాయని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అన్నీ ఒకేసారి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ బాధని ధ్యానంలాగా చేస్తూ ఉంటాం మనం. సో ఆటోమేటిక్ గా అన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. అదే ఎలాంటి సిచ్యువేషన్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. మరి దీని నుంచి బయటికి రావడానికి, ఈ లూప్ నుంచి బయటికి రావడానికి మార్గం ఏంటి? మనకు తెలుసు. బలవంతంగానైనా మనము మన ఎమోషన్ ని మార్చుకోవాలి. ఫస్ట్ కుదరదు, బలవంతంగా చేస్తూ ఉంటాం కాబట్టి లోపలేమో ఆటోమేటిక్ గా బాధ జరుగుతూ ఉంటది. బయటకు మాత్రం నేను నవ్వుకుంటూ ఉండడానికి, ఆ పని మీద ఈ పని మీద ఫోకస్ పెట్టడానికి, ఈ పజిల్ చేయడానికి, ఆ సినిమాలు చూడడానికి, ఆ పని చేసుకోవడానికి అవన్నీ చేస్తూ ఉంటాను. కానీ లోపట ఒక వైపు ఏముంది? బాధ నడుస్తూ ఉంది. మనం ఫీల్ అవుతుంటాం, ఇది మనందరికీ సహజమే ఇది. దాన్ని ఏం చేయాలి? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, బయట ఏదైతే ప్రిటెండ్ చేస్తున్నామో దాన్ని లోపలికి కూడా తీసుకెళ్ళగలగాలి. ఆ ప్రిటెండ్ చేసే సంతోషం నలుగురు కనిపించగానే లోపల బాధున్నా నవ్వుతూ మాట్లాడడానికి తెలుస్తుంది అవతల వాళ్ళకి, మనకు తెలుస్తుంది, అవతల వాళ్ళకి తెలుస్తుంది. స్టిల్ ప్రిటెండ్ చేస్తూ ఉంటాము. దాట్ ప్రిటెండెన్స్ ఏం చేయాలంటే మెల్లమెల్లగా స్టెప్ల వారిగా లోపలి దానికి తీసుకెళ్దాం అనుకోండి, ఆ ప్రిటెండెన్స్ రియల్ అయిపోతుంది. అంటే ఆ ప్రాబ్లం ఏదుందో అది అక్కడే ఉంది, అదేం మార్పు లేదు. మీరేం చేశారు? మీ ఎమోషన్ ని పరిపూర్ణంగా మార్చేశారు. మార్చగానే ఏమవుతుంది అంటే మళ్ళీ మీ యూనివర్స్ మీ ఫ్రీక్వెన్సీని చెక్ చేస్తుంది. ఇప్పుడు హ్యాపీ ఎమోషన్స్ లో ఉన్నారు, అసలు ఫుల్ స్పీడ్ తో ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అది ఇది ఎవ్రీథింగ్. అప్పుడేం చేస్తుంది? హ్యాపీ రిలేటెడ్ అన్నీ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అందులో ఏమవుతుంది? పోనీ ఇంతకు ముందున్న బాధ పోద్దా? అది సమస్య సొల్యూషన్ దొరికినా దొరక్కపోయినా ఏమవుతుందంటే మీరు ఆ పెయిన్ అనుభవించట్లేదు. కాబట్టి ఎయిదర్ మీ బ్రెయిన్ దానికి సంబంధించిన తాళం చెవి ఎక్కడుందో కనిపెట్టడానికి యూజ్ అవుతుంది, ఆర్ అసలు ఆ సమస్య నేను బాధపడాల్సిందా, నేను తీసుకోవాల్సిందా, వదిలేయాల్సిందా తెలుస్తుంది. ఒకవేళ తీసుకోవాల్సింది కంపల్సరీ ఉంది, దానికి సరిపడా శక్తి నా దగ్గర ఉంటది. బికాస్ ఐఎమ్ ఇట్ హై ఎనర్జీ నౌ. ఇదేంట్లే చిన్నది, సింపుల్ది, ఏన్ని చూడలేదు, ఈజీగా దాటేయగలను ఇది, అలా అనిపిస్తూ ఉంటది. 10th క్లాస్ లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాగే భయపడ్డాను చాలా. ఇప్పుడు అప్పుడు రాసేసానా, ఫస్ట్ క్లాస్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి నేను బాధపడటం ఎందుకు, ఇది కూడా అలాగే బయటపడతాను నేను, ఇలా అన్నమాట. ఇలాంటివి ఎన్ని చూసాను అనిపిస్తూ ఉంటది. చూడండి, మనము లైఫ్ లో ఒక స్టేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు అనుభవించినవి చూస్తే కొన్నిసార్లు, ఆల్ ద టైమ్ అని నేను చెప్పలేను, కొన్నిసార్లు మాత్రం చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. ఈ చిన్నదానికి అప్పుడు అంత సఫర్ అయ్యాను, అప్పుడు అది పెద్దదే. అప్పుడున్న స్థితికి అప్పుడు పెద్దది, ఇప్పుడున్న స్థితికి అప్పుడు చిన్నది. సో దాని యొక్క పొడవు వెడల్పు ఏం మారలేదు సమస్యది, మనలో ఎనర్జీ మారింది కాబట్టి అది చిన్న గీతలా కనిపిస్తోంది మనకి, అలా అన్నమాట. సో ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, అది చెప్పేసి ఆ బాధలో ఉంది కదా, ఇంకా మాట్లాడలేక మౌనం వహించేసింది. ఏం జరుగుతోంది? కాలంలో ఇంకాస్త ముందుకు వెళ్ళు, అయిపోయింది. మనకు స్టెప్పులు తెలుసు కదా, అది చెప్పిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడు? లాస్ట్ స్టేజ్ కి తీసుకెళ్తాడు. ఏం జరుగుతుంది? కాస్త ముందుకు వెళ్ళు, అది ఎంతో కష్టంగా ఉంటది నాకు తెలుసు నీకు చెప్పాలంటే, కానీ ఒక్కసారి వెళ్ళవా? ఏం జరుగుతుందో చూసి చెప్పవా? ఏదో ఒకటి ఉండే ఉంటది, కాస్త చూసి చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అతడి తండ్రికి మరణ శిక్ష అమలు అయ్యింది. ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ తండ్రికట మరణ శిక్ష పడిందట. ఇప్పుడు ఆ మనిషికి ఏమనిపిస్తుంది అంటే, తను చెయ్యని నేరానికి ఆ మనిషికి శిక్ష పడింది. వాళ్ళు నిష్కారణంగానే మనుషుల్ని చంపేస్తూ ఉంటారు.
ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా చంపేశారట ఆ మనిషిని. అతను ఏం తప్పు చేయలేదట. ఆ అబ్బాయి ఎంతో బాధపడుతూ ఉండొచ్చు కదా అని అడిగాడు ఈయన. ఆ అబ్బాయికి అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం జరిగిందో కూడా వాడికి తెలుస్తున్నట్లేదు అని చెప్పింది ఈమె. ఆ అబ్బాయికి ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు, కానీ అతడి జీవితం మహా కష్టంగానే ఉంది. ఆ అబ్బాయికి ఏమవుతుంది ప్రస్తుతం ఏమో నాకు తెలియదు, బహుశా వాడు చచ్చిపోతాడు. ఆమె గొంతులో ఎంతో విషాదం ధ్వనించింది. మళ్ళీ ఆమె మౌనం వహించింది. అన్ని పక్కల్లో కలియ చూస్తున్నట్టుగా అటు ఇటు తల తిప్పుతుంది. యోగ నిద్రలో బెడ్ మీద ఉంది కదా, ఆ బెడ్ మీదనే ఆ కళ్ళు మూసుకొని ఉంది కాబట్టి ఏం చేస్తుందంటే ఆమె మొహంలో ప్రతిదీ పరీక్షగా చూస్తాడు ఈయన చెప్పేటప్పుడు. మౌనం వహించిన తర్వాత అటు ఇటు కలియ చూస్తుందంట. కలియ చూస్తుందంటే కళ్ళు ఓపెన్ చేసి కాదు, కళ్ళు మూసుకుని. ఆ జన్మలో కలియ చూస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆమె అటు తిప్పుతూ ఉంటే అర్థమవుతుంది కదా మాస్టర్స్ మీకు? అంటే ఊహించుకోగలుగుతున్నారు కదా చెప్పేదాన్ని. ఐఎమ్ థింకింగ్ సో. కన్ఫ్యూజన్ ఉందా ఎవరికైనా ఎక్కడైనా? శ్రీప్రియ గారు ఇప్పుడు చెప్పింది ఇంకొకసారి చెప్తారా? ఓకే. ఏమంటున్నారంటే యోగ నిద్రలో ఆమె ఉంది కదా, ఆ జన్మ గురించి, ఒక జన్మ గురించి, ఉక్రేనియా జన్మ గురించి చెబుతోంది. చెప్తున్నప్పుడు అక్కడే ఉంటది ఆమె శరీరము, ఆమె బాడీ పార్ట్స్ అన్ని అక్కడే ఉంటాయి. కళ్ళు మూసుకుని ఉంటుంది. కళ్ళు మూసుకున్న ఆ జన్మలో ఏ దాని గురించి అయితే చెబుతుందో దాన్ని ఇక్కడ బాధైనా సంతోషమైనా నార్మల్ గా ఉన్నదైనా పూర్తిగా ప్రస్తుతం ఆమె శరీరం అనుభవిస్తూ ఉంటది. ఏది బయటికి మనం చూడడానికి శరీరమే, ఆత్మను మనం చూడలేం కదా, కానీ దానికి సంబంధించిన జ్ఞానం ఆత్మ తీసుకుంటూ ఉంటది. బికాస్ పునరావృతం అయిపోయింది ఇప్పుడు ఆ సిచ్యువేషన్. ఆత్మ జ్ఞానం తీసుకుంటూ ఉండగా శరీరం మళ్ళీ ఆ పెయిన్ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ డాక్టర్ గారికి క్లియర్ గా కనపడుతూ ఉంటది ఆమె ఆ జన్మలో ప్రస్తుతం ఏమి సంఘటన జరుగుతుంది అన్నది కళ్ళు మూసుకొని బెడ్ మీద యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ యొక్క శరీరాన్ని, తన శరీర భాగాల్ని, అంటే కళ్ళు, ముక్కు ఎలా కదులుతుంది, నొసలు అంటే నుదురు ఎలా పెట్టింది, ముడత ఇట్లా కొన్నిసార్లు చికాగ్గా ఉన్నప్పుడు కళ్ళన్ని ఇలా దగ్గరికి పెట్టేసి చేస్తాము, ముక్కు అంత ఇలాగా పెట్టేస్తాము, సంతోషంగా ఉన్నప్పుడు పెదాలు విచ్చుకున్నట్టుగా ఉంటాయి కదా. ఆ కళ్ళు మూసుకొని అటు ఇటు కలియ చూస్తున్నట్టుగా అటు ఇటు తిప్పి చూస్తే ఎలా చూస్తారో అలా చూస్తోందట ఆమె. ఓకే, అదే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి అర్థం చేసుకుంటున్నాడు ఈయన. అంటే ఆ శరీరం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ వాటిని కనిపింపచేస్తోంది, ఈయనకి కనిపింపచేస్తోంది, పొందుతుంది. షీ వాజ్ దేర్, బాడీ ఇక్కడుంది కానీ హర్ సోల్ వాజ్ ట్రావెల్డ్ బ్యాక్ టు దట్ జన్మ అండ్ గెయినింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అగైన్. పునరావృతం అవుతుంది అయ్యి అప్పుడు జ్ఞానము ఈమెకు ఉన్న దానితో ఇప్పుడు ఈయన చెప్తూ ఉంటాడు, నువ్వు ఇంకా అయిపోయింది ఆ జన్మ, దానికి సంబంధించిన బాధ నీకు అక్కర్లేదు, అయిపోయింది అని చెప్పేసి ఈయన చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ వాసన ఏదైతే ఉందో ఆ జన్మకు రిలేటెడ్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ సంబంధించిన వాసన నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అదనమాట, అర్థమైంది కదా? అంటే సైమల్టేనియస్ గా ఆత్మ జ్ఞానం తీసుకుంటది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇంకా కర్మ దగ్ధం అయిపోయింది, కర్మ పూర్తిగా అయిపోయింది. బయట శరీరంలో ఈయన కనిపించే చేంజెస్ శరీరాన్ని కదా ఈయన కనిపెట్టగలిగింది, లోపల ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు కదా. సో శరీరం అనుభవిస్తున్నది అని అర్థం చేసుకుంటూ ఉంటాడనమాట. ఓకే, సో ఆ అబ్బాయికి ఏమీ అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో వాడికి తెలుస్తున్నట్టు కూడా నాకు తెలియడం లేదు అని చెప్పింది. సరే మరి అబ్బాయికి ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే ఉన్నా సరే దుర్భరంగా ఉంది. పోనీ ఆ అబ్బాయికి ఇప్పుడు ఏమవుతుంది అంటే బహుశా చచ్చిపోతాడేమో, నాకు తెలియదు. సో అన్ని చెప్పి అటు ఇటు తల తిప్పు చూస్తుంది అనమాట. మరి నువ్వేం చూస్తున్నావు ఇప్పుడు, అటు ఇటు తల తిప్పుతున్నావు కదా, ఏం చూస్తున్నావు నువ్వు అంటే, ఒక చేతిని చూస్తున్నాను, ఒక పిడికిలి దేన్నో పట్టుకొని ఉన్నది, ఒక తెల్లటి దాన్ని, అదేంటో నాకు తెలియడం లేదు. మళ్ళీ నిశ్శబ్దంలో పడిపోయింది. మళ్ళీ కొన్ని నిమిషాలు దొర్లిపోయాయి. సరే ఇంకా ఏం కనిపిస్తోంది? శూన్యం, చీకటి. అర్థమైంది కదా ఎక్కడుందామే? శూన్యం, చీకటి అంటే ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఆమె చెప్పగలరా? చనిపోయింది, శరీరాన్ని వదిలేసింది. ఇంకా కాంతి దగ్గరికి వెళ్ళలేదు, శరీరాన్ని వదిలేసింది. చీకటి, కాంతి గురించి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనకు చెప్తుంది, నెక్స్ట్ లైన్ లో. షీ లెఫ్ట్ ద బాడీ అన్నట్టు. సో అంత బాధతో ఆ బాడీని వదిలేసింది.
ఆ పెయిన్ అంటే తండ్రి మరణించాడు అన్న బాధ మనకి ఇప్పటివరకు అర్థమైన ప్రకారం ఆ అబ్బాయి ఈమెన్నట్టు. ఎంతో పెయిన్‌తో ఎవరూ లేరు అన్న బాధ, తండ్రి అన్యాయంగా చనిపోయాడు అని, వాళ్ళందరూ అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని, ఇవన్నీ బాధని పెట్టుకొని, ఆ వాసనని పట్టుకొని ఆ బాడీని వదిలేసింది ఆ జన్మలో. సో, ఆమె ఇంకా ఏం కనిపిస్తుందంటే శూన్యం, చీకటి. అంటే ఈయనేమనుకుంటున్నాడంటే ఆమె చచ్చిపోయైనా ఉండాలి, లేదా ఉక్రెయిన్‌లో 200 ఏళ్ల క్రితం ఉంటున్న ఆ అబ్బాయి దగ్గర నుంచి ఏ విధంగానో వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకుని ఏమడుగుతున్నాడు మళ్ళీ క్వశ్చన్ అంటే, ఆ అబ్బాయిని అక్కడే విడిచిపెట్టి వచ్చేసావా? అవును అని నెమ్మదిగా అంటోంది. ఆ అబ్బాయిని అక్కడే విడిచిపెట్టి వచ్చేసావా? అవును అని నెమ్మదిగా అంటోంది. ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. ఆ జన్మలో నువ్వేం నేర్చుకున్నావు? ఏం ప్రాముఖ్యత ఉన్నది ఆ జన్మలో అని అడిగాడు. ఓకే మాస్టర్స్, ఇక్కడ మళ్ళీ నా కన్ఫ్యూషన్ కలుగుతుంది. ఈమె అబ్బాయా తండ్రా అని చూద్దాం ముందర ఏం చెప్తారు. ప్రస్తుతానికి ఆ అబ్బాయిని అక్కడే విడిచిపెట్టి వచ్చేసాను అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూద్దాము. ఆ జన్మలో ఏం నేర్చుకున్నావు అంటే, తొందరపడి ఏ మనిషి గురించి న్యాయ నిర్ణయాలు చేసేయకూడదు. ఎవరినైనా సమదృష్టితోనే మనం చూస్తూ ఉండాలి. మన తొందరపాటు తీర్పుల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. ఇది మన కొరకు చెప్తున్నారు. ఆమె ద్వారా, క్యాథరిన్ ద్వారా ఆ జన్మలో ఏం నేర్చుకున్నది క్యాథరిన్ చెప్పడం ద్వారా ఆ సెంటెన్సెస్ మనకు ఉపయోగపడాలన్నమాట. సో ఎవరి గురించి తొందరపడి నిర్ణయాలు చేయొద్దు, సమదృష్టితో చూడాలి, తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు, వేరే వాళ్ళ మీద రుద్దకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం చేయకూడదు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి జీవితం అత్యల్పము, మహా దుర్భరము అయిపోయింది అటువంటి ఒక తీర్పు వల్లే కదా. అతడి తండ్రికి మరణ శిక్ష పడినందువల్లే కదా. అవును, మళ్ళీ నిశ్శబ్దం. ఇప్పుడు ఇంకా దేన్నైనా నువ్వు చూస్తున్నావా? నీకేమైనా వినిపిస్తుందా? లేదు. మళ్ళీ ఒక అతి చిన్న సమాధానం, ఆ తర్వాత మళ్ళీ మౌనం. ఏ కారణం వల్ల ఆమెకు ఆ అతి చిన్న జీవితం అర్థమైంది. అతి చిన్న జీవితం మహా కష్టతరంగానే ఉన్నట్లు కనపడుతోంది. నేను ఆమెకు విశ్రాంతిని తీసుకోమని సూచనిచ్చాను. అబ్బాయి ఆ జన్మలో ఈమె ఆ చిన్న బాబే. ఎందుకంటే అతి చిన్న జీవితం అన్నారు. ఆ చిన్న బాబు ఒక్క వెదను అంటే ఆ చిన్న బాబు కూడా చనిపోయాడు అని చెప్పింది కదా. చనిపోయాడు, అందుకని ఆ చిన్న బాబు నుంచి దూరంగా వచ్చేసాను. ఏంటంటే షీ లెఫ్ట్ దట్ బాడీ, షీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టు. అంటే చాలా చిన్న ఏజ్ లో ఆ జన్మలో ఆమె జీవితం కంప్లీట్ అయిపోయింది అనమాట. తండ్రిని అన్యాయంగా బాధించారు, అదే లెసన్ నేర్చుకుంది. తొందరపడి అలానే మరణశిక్ష విధించేశారు కదా, అతను చెయ్యని పాపానికి, నేరానికి. తర్వాత సమదృష్టితో చూడలేదు. వీడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి, మతాలని, కులాలని, దేశాలని, ప్రాంతాలని, వీడే ఇంకా వీళ్ళ జాతంతి ఇలాగే, వీడు తప్పు చేసేసి ఉంటాడు, జస్ట్ ఇంకంతే వేసేసేయండి వీడిని. సమదృష్టితో చూడాలి. ఒకరు లేదా కొంతమంది లేదా ఆ జాతిలో ఎక్కువ మంది చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరిని నిందించే హక్కు లేదు మాస్టర్స్. మనకు అలవాటు అయిపోయింది. వీళ్ళు మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పర్టికులర్ మతం వాళ్ళు అందులో 90% ఇది చేస్తున్నారు, ఈ భయానక సంఘటనలు సృష్టిస్తున్నారు. సింపుల్ గా 90% అనండి కావాలి అంటే, నోటి దూలగా ఉన్నట్లయితే. సారీ ఇలా చెప్తున్నందుకు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అంటూ ఉంటాము మనం ఏంటంటే జాతిని. అందులో కూడా ఉంటారు కదా మంచి వాళ్ళు. ఎందుకు అన్నెసెసరీగా మనం అలా మాట్లాడాలి? ఎవరికి ప్రయోజనం ఉంది ఆ మాట వల్ల? మనకేమైనా ప్రయోజనం ఉందా ఆ మాట మాట్లాడడం? ప్రయోజనం లేదు సరికదా, అది తప్పు, మాట్లాడకూడదు. తీర్పులు చెప్పడానికి మనమెవరము? పోనీ మరి నాకొక పౌరుడిగా నాకు బాధ్యత లేదా? వాళ్ళందరూ ఇలాగే వచ్చేసి బాంబులేసేసి అవి చేసి ఇవి చేసి చేస్తున్నారు, బాధ్యత లేదా? బాధ్యత కేవలం మాట్లాడడం వరకేనా? వాళ్ళని దూషించడంతోనే బాధ్యత అయిపోతుందా నాకు? కాదు కదా. అది డిసైడ్ చేసుకోవాలి. జనరల్‌గా ఇప్పుడు రాజకీయాల్లో కానీ, మెయిన్‌లీ ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఏంటంటే విభజించు, పాలించు. ఎలా విభజిస్తావు? ఒకటి తీసుకొనుంటారు. ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇంకంతే. అక్కడ మొదలు పెడతారు విభజన కంప్లీట్‌గా. అదంతా ఏం చేస్తారు? సపోర్ట్ కావాలి కదా. ప్రతి కామన్ మ్యాన్ మీదకి వాళ్ళందరికీ కూడా అందులో భాగమయ్యే విధంగా వాళ్ళ మైండ్స్‌ని రెచ్చగొడుతూ ఉండడము, పదే పదే చెబుతూ ఉండడం. పదే పదే చెప్పడం వల్ల బల్లిని పిల్లి అని 10 సార్లు అన్నామనుకో, బల్లి పిల్లిలాగానే కనిపిస్తది, పిల్లి బల్లిలాగానే కనిపిస్తది.
మైండ్ మీద ఏది రుద్దితే మళ్ళీ 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 రుద్దుతూ ఉంటే అది అలాగే ముద్రించుకు పడిపోతూ ఉంటది. ఆ రుద్దేదేదో మంచిది ఎందుకు రుద్దకూడదు మనము? జ్ఞానాన్ని ఎందుకు రుద్దకూడదు మనము? పాజిటివిటీ ఎందుకు రుద్దకూడదు మనము? ఆ రిమైనింగ్ 10%ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలిపేయకుండా ఈ 90% మార్పు తేవడానికి మనం ఏం చేయాలో ఎందుకు ఆలోచించకూడదు? ఏదైనా ఉందా అని ఎందుకు ఆలోచించకూడదు? తిట్టడం కన్నా, ఎవరికీ ప్రయోజనం లేని తిట్టడం కన్నా, అందరితో పాటు గొంతు కలిపేసినంత మాత్రాన దేశభక్తి అయిపోదు అక్కడ. అవునా కాదా? అది సొల్యూషన్ కాదు. వాళ్ళు తిడుతున్నారు, నేను తిడుతున్నాను. ఎస్, వాళ్ళు తప్పు చేశారు, తిడుతున్నాను, అంతవరకు బానే ఉంది. తర్వాత ఏంటి? సో అలా కాదు. మొన్నే ఒక మూవీ చూసాను దీనికి సంబంధించి. వాళ్ళు పొలిటికల్ గా గేమ్ ఆడుతూ ఉంటారనమాట. ఏం గేమ్ అంటే, అందులో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ ని వాళ్ళు తప్పించేసి బ్యూటిఫుల్ గా తీశారు మూవీ. ఆ చీఫ్ మినిస్టర్ ని చంపేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అక్కడ పెట్టాలి అని చెప్పేసి, మళ్ళీ వీళ్ళ మీదకి రాకూడదు, బయటికి తెలియకూడదు. అదంతా చెయ్యాలి. కాబట్టి వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్, ఆ కామన్ మ్యాన్ ఏంటి, పర్టికులర్ జాతి, పర్టికులర్ మతాన్ని తీసుకున్నారు. వాళ్ళైతే ఈజీగా అందరు నమ్మే, పాపం చాలా మంచివాడు అతను. వాళ్ళ తండ్రి కూడా అన్యాయంగా బలైపోతాడు, ఇప్పుడు మన కథలో చదువుతున్నట్టుగానే. సో బలైపోతాడు. ఆ ఫ్యామిలీని అతనే పోషించాలి కాబట్టి బయటి దేశానికెళ్ళి కాస్త కూస్తో సంపాదించుకోవాలి అని పాస్‌పోర్ట్ అది చేసుకుంటుంటే, పాస్‌పోర్ట్‌లో వివరాలన్నీ, ఐ మీన్ వీసాకి అప్లై చేసినప్పుడు అలాంటి వాటిలో మనం వివరాలన్నీ రాస్తాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకేమవుతుంది అంటే, వీడు సరైన క్యాండిడేటు, వీడిని దేశం దాటి బయటికెళ్ళనివ్వకూడదు. ఒకవేళ వీడి పాస్‌పోర్ట్ అది, వీసా అది చూడాలి అంటే వీడు మనం చెప్పినట్టు చెయ్యాలి అని చెప్తే అప్పుడు వింటాడు. వీడి వల్ల మనకు లాభం ఏంటి? ఆ పర్టిక్యులర్ మతానికి సంబంధించిన వాడు. సో వీడి మీద ఏదైనా పడిందనుకోండి, అందరు నమ్మేస్తారు. ఆ పాపం నేను చేశాను అని అనుకోరు. యెస్, వీళ్ళిలాగే, వీళ్ళ జాతే ఇంత, ఇలాగే చేస్తారు. బాంబులు పెట్టి ఎన్ని సార్లు చేయలేదు, వీడు చేసే ఉంటాడు. అసలు మనకు డౌటే రాదందులో అని అతని యొక్క తల్లి, సిస్టర్ ఇద్దరిని బంధించేసి అతన్ని ఏం చేస్తారంటే, అస్సలు ఒప్పుకోడు. వాళ్ళని చంపేస్తాము అని చెప్పేసి, నువ్వు గన్ ఇచ్చేసి షూట్ చేయాలి. ఒక పబ్లిక్ కాంగ్రిగేషన్‌లో షూట్ చేయాలి. దాన్ని హీరో కూడా ఆ మతానికి సంబంధించిన వాడు. కానీ అతను మతం అన్నట్టుగా చూడ్డు. ఈ పాలిటిక్స్ అంతా గమనిస్తాడనమాట. గమనించడం అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మూవీ పేరు మా నాడు. అది వేరే తమిళ్ మూవీ కానీ డబ్ చేశారు. చాలా చాలా బాగుంది. మీకు చాలా సార్లు నేను ఆత్మ సహచరులు అన్న బుక్ చెప్పాను కదా, డిఫరెంట్ డైమెన్షన్స్ లో అదేంటి ఒకే జీవితాన్ని డిఫరెంట్ డైమెన్షన్స్ లో డిఫరెంట్ విధానాలుగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సోల్ కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే, త్వరగా జ్ఞానం పెంచుకోవడానికి, ఆత్మస్థితి త్వరగా పెరగడానికి, బికాజ్ ఆత్మ పూర్ణాత్మగా మారాలి అంటే ఎన్ని లెసన్స్ ఉన్నాయో అన్ని లెసన్స్ పూర్ణంగా తీసుకోవాలి. దానికి లక్షల జన్మలు తీసుకునే బదులుగా ప్యారలల్ గా డిఫరెంట్ డైమెన్షన్స్ లో జన్మలు తీసుకుని త్వరగా సాధించేసుకోవచ్చు అనమాట ఆ స్థితికి రావడానికి. అంటే ఇప్పుడు పొద్దున నేను కొన్ని క్లాసులు తీసుకుని ఈవినింగ్ కొన్ని క్లాసులు తీసుకున్నాను అనుకోండి, నేను 4 సంవత్సరాల కోర్సు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలను కదా. మనకు ఉంటుంది కదా అలా. యుఎస్ లో అయితే ఇప్పుడు 4 సంవత్సరాల కాలేజ్ ని 2 సంవత్సరాల కాలేజ్ లో బోల్డ్ అంత మంది ఫినిష్ చేస్తారు, డబ్బులు సేవ్ అవ్వడానికి. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇమ్మీడియట్ గా జాబ్ కి ఎక్కిపోతారనమాట. అంటే వాళ్ళ కెరీర్ మొదలవుతుంది. అలాగే ఆత్మకు కూడా ఉంటుంది, డిఫరెంట్ డైమెన్షన్స్ లో తీసుకుని. అది డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఆ మూవీ చూస్తున్నంతసేపు అదే గుర్తొచ్చింది. సినిమా పేరు మా నాడు, MAANAADU, మా నాడు. షింబు అనమాట, తమిళ యాక్టర్. బ్యూటిఫుల్ గా ఉంటది. ఫస్ట్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టము. ఇప్పుడు మనందరము మెడిటేషన్ చేస్తూ జ్ఞానం తీసుకుంటూ ఉంటాం కాబట్టి డెఫినెట్ గా మనము అది అర్థం చేసుకుంటారు మీరందరూ అనుకుంటున్నాను. యూట్యూబ్ లో ఉంది మాస్టర్స్, చూడండి. అందులో హీరోకి ఏంటంటే, హీరోకి విలన్ కి ఇద్దరికి ఒక డే రిపీట్ అవుతా ఉంటది. ఎంతవరకు రిపీట్ అవుతుందంటే, ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి ఎన్ని డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి, సంభావ్యతలు అంటారు తెలుగులో. ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ హీరో రకరకాలుగా డే రిపీట్ అవుతుంది. ఆయన చీఫ్ మినిస్టర్ ని సేవ్ చేసేంత వరకు డే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. చనిపోతాడు, మళ్ళీ రిపీట్ అవుద్ది, చనిపోతాడు, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఎన్ని రకాలుగా చేసినా అటు విలన్ కూడా అన్ని వేషాలు వేస్తూ ఉంటాడు. వాడి డే రిపీట్ అవుతూ ఉంటది. వాడికి ఎప్పుడు ఎండ్ అవ్వాలి అంటే, వాడు చీఫ్ మినిస్టర్ ని చంపాలి అనేది వాడి లైఫ్ ప్లాన్. అందులో వాడు చంపేంత వరకు వాడికి ఇదవుతూ ఉంటది. కానీ వాడిని చంపనివ్వకుండా మన హీరో చేస్తున్నాడు.
కాబట్టి వాడి డే మళ్ళీ మొదలవుతుంది. మీకు అర్థమవుతుంది కదా, నేర్చుకునే దాకా మొదలవుతూ ఉంటది. వాడు ఏదైతే సాల్వ్ చేయాలో ఆర్ నేర్చుకోవాలో లేదా ఆ పని చేయాలో అప్పటి వరకు మనం జన్మలు ఎలాగైతే తీసుకుంటామో ఇలాగే ఇక్కడ హీరోకి విలన్కి ఆ డే రిపీట్ అవుతూ ఉంటది అనమాట. ఒక 10 to 15 టైమ్స్ 15 డిఫరెంట్ వేస్ లో హీరో ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే అంతే ఈక్వల్ గా విలన్ ట్రై చేస్తూ ఉంటాడు చంపడానికి. ఎత్తుకుపై ఎత్తు, ఎత్తుకుపై ఎత్తు, ఎత్తుకుపై ఎత్తు. అసలు ఎంత ఎంత చెప్పినా తక్కువ. ఆ మూవీ గురించి మీరు చూడండి. ఆ పాసిబిలిటీస్ గుర్తొస్తున్నాయి నాకు ఇక్కడ ఇది చదువుతూ ఉన్నప్పుడు. సో అలా డిఫరెంట్ ప్రాబబిలిటీస్ తో అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఆ బాడీ నుంచి లెఫ్ట్ అయిపోయింది కదా, అంటే ఆ చిన్న పిల్లోడు బాడీ నుంచి లెఫ్ట్ అయిపోయిన తర్వాత తొందరపడి నిర్ణయాలు చేసేయకూడదు, సమదృష్టితో చూడాలి అన్న పదం దగ్గర నేను ఈ కథ చెప్పాల్సి వచ్చింది, మీకు ఈ స్టోరీ చెప్పాల్సి వచ్చింది. మనము మాట మాట్లాడేయకూడదు అనమాట. అందరు చెబుతున్నారు కదా, అందరితో పాటే నేను, లేకపోతే నేను దేశభక్తురాల్ని కాదు అన్న టైప్ లో ఉండకూడదు. హీరో అందులో ఆ వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మతస్థులు అయితే త్వరగా నమ్ముతారు అని అమాయకున్నైనా అతన్ని తీసుకుని ఇలా ప్లాన్ చేస్తున్నారు, చాలా తప్పు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. సో ఇప్పుడు ఆమెకి ఏం చెప్పాడు అంటే, ఇంకా విశ్రాంతి తీసుకో, చాలా అలసిపోయావు, చిన్న జీవితమే కానీ చాలా అలసిపోయావు, విశ్రాంతి తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అక్కడ స్టాప్ చేద్దాం మాస్టర్స్ మనము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టుడే, అండ్ ఐ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ వీక్ అగైన్. టుమారో ప్రాబబ్లీ మాధురి గారే తీసుకుంటారనుకుంటున్నాను. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.